తొర్రూరు మీటింగ్కు పెద్ద ఎత్తున కలిగి వచ్చిన రాయపర్తి, పెద్దవంగర, తొర్రూరు మండల కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే తీరుగా ఎల్లుండి 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉన్నది. ఈ పోలింగ్ లోపల ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, వరంగల్ ప్రజలకు కానీ, మైబాద్ పార్లమెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకటి, ఈ ప్రభుత్వ పనితీరు కూడా ప్రజలు గమనించారు. మోసపూరితమైన హామీలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారే ఒక మోసపూరితమైన మనిషి. ఆయన అబద్ధాలు ఆడతాడు, మోసం చేసే మనిషి. ఆయన ఎక్కడ ఒక్కసారి గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి గెలవడు. వరంగల్ ఒకసారి గెలిచిండు, ఒకసారి ఓడిపోయింది. వరంగల్ మన ఎంపీగా మల్కాజిగా గెలిచిండు, ఎమ్మెల్యేలన్నీ ఓడిపోయినాయి. అంటే బోకస్ మాటలు మాట్లాడి, అబద్ధపు మాటలు మాట్లాడి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆయనే చాలా సందర్భాలు అన్నాడు, మోసం చేస్తామండి మేము, ప్రజలు నమ్మి మోసపోతే మాకేం సంబంధం, మీరు చెయ్యని కూడా చెప్తాం, మేము అబద్ధాలు కూడా ఆడతాం. ప్రజలు నమ్మి మోసపోతారు, అది ప్రజలకు తప్పు అంటారు. ఇన్ని స్కీమ్స్ అనౌన్స్ చేశావే, ఒక్క స్కీమ్ అన్నా ఇంప్లిమెంట్ చేశారా? కేసీఆర్ గారు ఒక విజన్ తోటి పోయారు, ప్రజలందరూ కూడా గమనించాలి. 10 సంవత్సరాల కింద తాగేందుకు నీళ్ళు దొరకకపోయేది, కాలువల్లో నీళ్ళు లేవు, చెర్లల్లో నీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇవన్నీ రైతులు బాగుండాలని ఒక విజన్ తోటి ఆయన ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1గా చేశారు. ఇప్పుడు గుర్తు దగ్గర ఒక చెక్ డ్యామ్ ఉన్న బ్రిడ్జి, ఇట్లా కర్కాల దగ్గర బ్రిడ్జి, చెక్ డ్యామ్, ఇట్లా బ్రిడ్జి, చెక్ డ్యామ్లు దూరదృష్టితో ఆలోచించి నేను మొత్తం కూడా మంజూరు చేయించాను. అన్నీ కూడా ఆపారు. కాంట్రాక్టర్లు వచ్చి కలవాలట వాళ్ళు. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. నాకు ఎంపీని మీరు గెలిపించి చెప్పండి, పోరాటం చేసి పనులన్నీ పూర్తి చేస్తా. నేను కార్యకర్తలను కూడా ధైర్యంగా ఉండండి, మీ వెనుక నేను ఉంటా. కార్యకర్తలు కూడా భయపడకండి. తెలుగుదేశంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం చేశాను, ఎమ్మెల్యే లేకుండా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి పోరాటం చేశాను. నా కార్యకర్తలను కాపాడుకుంటా, కంటికి రెప్పల ఈ దుర్మార్గులను ఉరికిస్తా. కాంగ్రెస్ పార్టీలో అరెస్టులు చేసేటోళ్లను ఉరికిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కార్యకర్తలు ధైర్యంగా ఉండండి, మీరు అధికారం లేదని మీరు భయపడకండి. నేనున్నా మీ వెనుక. నేను ఎన్నో కేసుల పాలయ్యాను, ప్రజల కోసం పోరాటం చేశాను. దయచేసి నేను కార్యకర్తలకు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ ఎంపీ గెలిస్తే ప్రతి కోటాలో మనకు 50% వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉండేది కాదు, పోయేది కాదు. రేపు రాబోయే రోజుల్లో ఘోరమైన పరిస్థితి వస్తుంది. ఈ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే రేపు ప్రజలు తిరగబడతారు వాళ్ళ మీద. వాళ్ళకి దిక్కు లేక బీజేపీ కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. బీజేపీ పోయి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన కార్యకర్తలు మీరు అప్రమత్తంగా ఉండండి.
ఈ ఎన్నికల్లో జిద్దుగా తీసుకొని వరంగల్ ఎంపీని మైబాద్ ఎంపీని గెలిపి వచ్చిందిగా కార్యకర్తలకు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మాఫియా నడిపిస్తారు, తొర్రూరులో కూడా దందాలు నడిపిస్తున్నారు. నేను 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఈ దందాలు చేసేటోళ్ళను, అక్రమాలను చేసేటోళ్ళను, మాఫియాలను, సెటిల్మెంట్లను దూరం పెట్టాను. ఈ దూరం పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో జమై మొత్తం దందాలు నడిపిస్తున్నారు. దయచేసి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని, బీజేపీని ఓడగొట్టాలి. బీజేపీ కూడా వరంగల్ జిల్లాకి ఏం చేయలేదు, జీరో. నేను ఎందుకంటున్నా అంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోరు. గ్యాస్ ధర పెంచారు, పెట్రోల్ ధర పెంచారు, నిరుద్యోగ యువకులకు ఇస్తారన్న మాట నిలబెట్టుకోలేదు. 15 లక్షలు ఖాతాలు ఇస్తారని చేయలేదు. బయ్యారం ఫ్యాక్టరీ చేయలేదు, కోచ్ ఫ్యాక్టరీ మూతపెట్టారు. మామూలు స్టేడియం నేను భూమి, రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి ఇచ్చింది ఎయిర్పోర్ట్, ఇంతవరకు దాన్ని క్లియరెన్స్ అయ్యలేదు బీజేపీ. గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ళు నానబెట్టింది. అదే తీరుగా ఆంధ్రకు 17 మెడికల్ కాలేజ్ ఇచ్చింది, కానీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ చేయలేదు. ఒక్కటి కూడా మనకి ఇంప్లిమెంట్ చేయలేదు. మేడారం జాతరను జాతీయ హోదా కల్పించాలని మేము చాలా సందర్భాలు చెప్పాము, పట్టించుకోలేదు. దయచేసి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వరంగల్ బాగుపడ్డది, వరంగల్ జిల్లా బాగుపడ్డది. మేము మంజూరు చేసిన పనులే వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. తొర్రూరులో ఉదాహరణకు 250 కోట్లు ఉన్నాయి. మొత్తం గల్లీకి రోడ్లు మంజూరైంది, సగం పని అయిపోయింది, ఆపారు. కాంట్రాక్టర్లను బెదిరించి ఆపారు. భద్రకు ఇక్కడ చెరువు ట్యాంక్ బండ్ కూడా చేయించాను. మళ్ళా అక్రమాలు, భూ కబ్జాలు మొదలైనవి. ఇసుక మాఫియా అయింది, అరాచకాలు అవుతున్నాయి. క్రషర్ మాఫియాలు లూటి జరుగుతున్నది, దోపిడి మొదలైంది. ప్రజలకు ఇబ్బంది పడుతుందంటే పొలంపల్లి దగ్గర గుట్ట మైనింగ్స్ ఆపినది, 4 ఏళ్ళు ఆపినావు. అదే తిరిగా వానకొండ దిక్కున దేవుడుకున్న దగ్గర కూడా ఒక గుట్ట వాళ్ళు ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొచ్చుకుంటే నేను 4 ఇయర్స్ నుంచి ఆపిన. మళ్ళీ ఇప్పుడు మరి ఎవరు మొదలుపెట్టి ఇచ్చారు? మళ్ళీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం అరాచకాలు చేసి ఇవాళ గుట్ట పని మొదలుపెట్టారు. ఇవాళ మనకు ఆకేరు వాగు ఒక సముద్రం లాంటిది, అంటే నీళ్లు అవి ఉష్క చేయకుండా కాపాడారు. దేవుడుకుల వాగు కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు మొత్తం అరచకాలు, ఉష్క దందాలు నడుస్తాయి. రేపు రైతులు ఎంత ఇబ్బంది పడతారో, లోతుగా పోతే మన బోర్ల బాయిల నీళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రోత్ మొత్తం పడగొట్టాడు రేవంత్ రెడ్డి గారు. నీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తావా, చేయవా పక్కకు పెట్టు. కానీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన స్కీమ్స్ మూతపెట్టాడు. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి పల్లె, కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతాయి. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ పోతే దండం పెడతారు. మా దగ్గర ఆరోగ్యశ్రీకి అయితే ఆపరేషన్ చేయవద్దు అంటే 5 నెలల బట్టి ఒక్క పైసలు కూడా హాస్పిటల్లో రాలేదు. కేసీఆర్ కిట్ ఒక్కటి కూడా వల్లే. ఆర్టీసీ బస్సుకు మహిళలకు ఫ్రీ బస్ అంటే నెలకింత బస్సుకి ఇవ్వాలి, పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు కూడా లాస్లో ఉన్నది.
2 నెలలు ఇచ్చారు. తత్మైంది ఘోరమైన పరిస్థితి ఉంది. 3 నెలలు అయితే బస్సులు కూడా బంద్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎలక్ట్రిసిటీ కరెంటు ఫ్రీ అన్నాడు, ఇంతవరకు అది కోఆర్డినేషన్ లేదు, అది ఫెయిల్యూర్ అయింది. గ్యాస్ అన్నాడు, అది ఫెయిల్యూర్ అయింది. అంత బోకస్ మాట. మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు. ఆగస్టు 15 కూడా ఎన్నికలు అయిపోతే చేతుకోవచ్చు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా డిసెంబర్ 9 లోపల చేస్తారని ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చేయలేదు. పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఇక్కడ కూడా పెన్షన్ కూడా ఇస్తలేదు. ఇచ్చే 400 2,000 ఇచ్చినా ప్రజలకు మోసం చేసి 4,000 ఇస్తున్నారు. ఇన్ని మోసపూరిత మాటలు మాట్లాడారు. నేను పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు, మైబాద్ పార్లమెంటు ప్రజలకు ఒక్కసారి మీరు ఆలోచించండి. కేసీఆర్ నాయకత్వంలో మనకు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం మూకబెట్టి దాన్ని నీళ్ళు ఆపింది. ఇలా వర్షాకాలంలో కూడా నీళ్లు రావు. అది 10 రోజులలో పూర్తి చేయొచ్చు. 3 పిల్లర్స్. గ్రామాలలో ఎక్కడ చెరువు వర్షాకాలంలో కుంగితే, కట్ట కుంగితే మనం ఉష్క బస్తాలు వేసుకొని నీళ్ళు ఆపుతాం. మరి దీనికి ఇంగిత జ్ఞానం కూడా లేదు. ప్రజలు ఇవాళ ఎంత కోసపడతారు. దేవాదుల నీళ్ళు కూడా సరైన తీరుగా ఆర్గనైజ్ చేయక దేవురుకుల పాలకుర్తి కొడకల్లంతా ఎడారైపోయింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.